నితిన్ తోటి సన్ ఆఫ్ సత్యమూర్తి కంటే ముందు సినిమా చేయాలి. అప్పుడు నేను ఆయన ఎక్కడున్నారని శరత్మరావు గారిని కనుక్కోమని ఫోన్ చేయమంటే ఆయన స్పెయిన్లో ఉన్నాను. సరే, ఆయన స్పెయిన్ నుంచి వచ్చేలోపే ఈ సన్ ఆఫ్ సత్యమూర్తి తాలూకు మాటలు పూర్తి అయిపోయాయి. సో అందుకని నేను ఆయనకి ఒక సినిమా బాకీ ఉన్నాను. ఎందుకంటే నేను సామాన్యంగా మాట ఇవ్వడానికి ఇష్టపడను, ఇస్తే మాత్రం ఎలాగోలా దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను. నాకు ఎక్కడో లోపల ఫీలింగ్ ఉండిపోయింది, నేను ఆయనతో సినిమా చేస్తానని చెప్పి వెనక్కి వెళ్ళిపోయానా అనే ఫీలింగ్ వచ్చిందా అని. ఈ సినిమా అయిపోయిన వెంటనే నేను కళ్యాణ్ గారితో ఒకసారి మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ ఎవరితో చేయాలి అనే డిస్కషన్ మీ ఇద్దరు ఏదో ఊరోసారి మాట్లాడుకుంటుంటే కళ్యాణ్ గారు అన్నారు, మీరు నితిన్తో సినిమా చేస్తానని ఇంతకుముందు ఒకసారి చెప్పారు, మీరు ఆయనతో చేయడం ధర్మం అని నేను ఫీల్ అవుతున్నాను. అలా గుర్తు చేసినందుకు కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి ఈ విషయంలో. ఆ తర్వాత వెంటనే నితిన్ గారికి ఫోన్ చేస్తే, ఈసారి నేను హాలిడేకి కూడా ఎక్కడికి గోవా కూడా మీరు సినిమా తీసేసరికి హైదరాబాద్లోనే ఉంటున్నాను. థ్యాంక్ యూ రెడ్డి. రేలంగ్ గారు వాళ్ళ తరం తర్వాత రాజబాబు గారు వాళ్ళ తరం, రాజబాబు గారు వాళ్ళ తరం తర్వాత బ్రహ్మానందం గారు వాళ్ళ తరం, ఆ తర్వాతి తరం తాలూకు వాళ్ళ దగ్గర నుంచి ఆ రన్నింగ్ రేస్ తాలూకు శ్రీనివాస్ రెడ్డి గారికి, ప్రవీణ్కి, హరితేజ్కి వీళ్ళందరికీ అప్పచెప్పారని నమ్ముతున్నాను నేను.